దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 74. స్పందనతో ఇక మనకి అవసరం లేదని శ్రీనాథ్కి చెప్తున్న వసుంధర. శ్రీనాథ్ సమాధానం ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని శ్రీనాథ్ గారు ఫోన్లో స్పందనకి చెప్తుండగా చటుక్కన స్పందన చేతుల నుంచి ఫోన్ ఇంకొకరు గుంజుకుంటారు. ఇద్దరు అట్టుగా చూసేసరికి ఆ ఫోన్ గుంజుకుంది వసుంధర. సడన్గా వసుంధర్ని చూసేసరికి స్పందన, కావ్య ఇద్దరిలోనూ బెదిరి కనిపిస్తుంది. ఆ ఫోన్ కోపంగా గుంజుకునేసరికి బింకు కూడా తనకి భయపడుతూ తల్లిని చుట్టుకుంటాడు. స్పందన భయంగానే వసుంధరని చూస్తూ కొడుకుని దగ్గరికి తీసుకుని పట్టుకుంది. హలో, లైన్లో ఉన్నావా స్పందన అని శ్రీనాథ్ గారి మాటలు వినిపిస్తుంటాయి. వసుంధర అది విని, నువ్వు బింకుని తీసుకొని బయటికి వెళ్ళు కావ్య అని గంభీరమైన స్వరంతో చెప్తుంది. కావ్య వాళ్ళ పెద్దమ్మకి కొంచెం భయపడుతూ, అలాగే పెద్దమ్మా అని, నిన్ను గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఆడిస్తాను పదా బింకు అని చెప్పి కావ్య బింకుని తీసుకుని అక్కడుండి వెళ్తుంది. తర్వాత స్పందనని కోపంగా చూస్తూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అని అంటుంది. శ్రీనాథ్ గారు భార్య వాయిస్ గుర్తుపట్టి, నువ్వా వసుంధరా అని అంటాడు. అవును, స్పందనని చరణ్ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళమంటున్నావు శ్రీనాథ్ అని అడుగుతుంది వసుంధర. అది ఇప్పుడు తన దగ్గర హృదయం లేడు కదా వసుంధరా, ఆడపిల్లని ఒంటరిగా అలా ఉంచడం కరెక్ట్ కాదు, అందుకే చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నాను అని సమాధానం ఇస్తాడు. నువ్వొకటి మర్చిపోయావనుకుంటాను శ్రీనాథ్, స్పందన భర్త చనిపోయిన అమ్మాయి, తను ఎప్పటికీ ఒంటరిదే, ఇప్పుడు తను కొత్తగా ఒంటరి అయ్యేది ఏమీ లేదు అని అంటుంది. అది కాదు వసుంధరా, ఇప్పుడు వరకు స్పందన మన హృదయతో కలిసి ఉంది కదా, ఇప్పుడు సడన్గా హృదయ్ ఇక్కడికి వచ్చాడు కదా, ఇన్ని రోజులు హృదయతో కలిసి ఉండేసరికి తనకిప్పుడు ఒంటరితనం అనిపిస్తుంది కదా అని అంటాడు. ఎన్ని రోజులు హృదయతో కలిసి ఉండొచ్చు, కానీ ఇకపై తను ఒంటరిగానే ఉండాలి కదా శ్రీనాథ్ అంటుంది వసుంధర. వసుంధర మాటలు వింటున్న స్పందనకి తను అలా ఏ ఉద్దేశంతో అంటుందో అర్థమయ్యి, తన స్థితి ఏంటి అనేది స్పందనకి అప్పుడు గుర్తొస్తుంది. భార్య మనస్తత్వం అర్థమవుతున్న శ్రీనాథ్ కూడా తన మాటలకి కంగారు పడుతుంటాడు. ఇక మన హృదయకి ఏమీ కాదని తెలిసింది కాబట్టి, ఇక మనం మన హృదయకి కొత్త జీవితం గురించి ఆలోచించాలి శ్రీనాథ్. అలాంటప్పుడు ఈ స్పందన ఇక్కడెందుకు? ఇక తనతో మనకి అవసరం లేదు. ఇంతకుముందు తను వైజాగ్లో ఉంది కాబట్టి తనని వైజాగ్ పంపించేస్తాను అంటుంది వసుంధర. వసుంధదేవి మాటలకు ఇక్కడ స్పందన, అక్కడ శ్రీనాథ్ ఇంకా కంగారు పడుతుంటారు. కానీ స్పందన ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచించుకుంటూ, నిజమే, హృదయ్ గారికి ఇప్పుడు నేను అవసరం లేదు, వసుంధదేవి గారు చెప్పేది నిజమే అని స్పందన ఆ ఆలోచనలో ఉంటూనే హృదయ్కి దూరం అనే తాటుని తట్టుకోలేకపోతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా శ్రీనాథ్, స్పందనతో మనకిక అవసరం లేదు, సో తనని వచ్చిన దారినే పంపించేస్తాను అంటుంది వసుంధర. తన మాటలకు స్పందన కలలో కన్నీళ్లు ఉబ్బికి రావటానికి సిద్ధంగా ఉంటే, భార్య మాటలకు శ్రీనాథ్ గారు కోపం తెచ్చుకుంటూ, తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోక వసుంధరా అంటూ సీరియస్ అవుతాడు. ఇందులో పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏముంది శ్రీనాథ్, స్పందనతో మనకిక అవసరం లేదు కదా, అందుకే అలా అంటున్నాను అని అంటుంది. చూడు వసుంధరా, అవసరం అంటూ మాట్లాడబోయే ముందు స్పందన వస్తువు కాదు, మనిషి అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడు, నీ మాటలతో ఆ అమ్మాయిని బాధ పెట్టకు అని అంటాడు. అది కాదు శ్రీనాథ్, ఇంతకుముందు మన హృదయ్ లైఫ్ గురించి భయపడి స్పందనని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు అలాంటి భయాలు మనకి లేవు. మన హృదయ్కి కొత్త జీవితం గురించి ఆలోచించాలి అంటే ఈ స్పందన మన హృదయ్కి దూరంగా ఉండాలి అని అంటుంది. నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది వసుంధర, బట్ ఇప్పుడు స్పందన గురించి నిర్ణయాలు తీసుకునేది నువ్వు నేను కాదు, హృదయ్ నిర్ణయం తీసుకోవాలి.
హృదయ్ అక్కడికి వచ్చాక తన గూర్చి ఏం నిర్ణయం తీసుకుంటాడో అప్పుడు చూద్దాం. ఇప్పుడు నీ నిర్ణయాలకి ఫుల్ స్టాప్ పెట్టు అని కోపంగానే చెప్తాడు. అది కాని శ్రీనాథ్ అని వసుంధర అడ్డు చెప్పబోతుంటే, నీ భర్తగా చెప్తున్నాను వసుంధర. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా స్పందనని వైజాగ్ కాదు చరణ్ వాళ్ళ ఇంటికి పంపించు. తన గురించి హృదయ్ వచ్చాక చూసుకుంటాడు అని కరాఖండిగా చెప్తాడు. కొడుకు స్పందన మీద ఎంత బాండింగ్ పెంచుకున్నాడనేది వసుంధరదేవికి తెలుసు కాబట్టి భర్త మాటలకు భయపడుతుంటుంది. శ్రీనాథ్ మీద తనకి కోపం కూడా వస్తుంటుంది. కానీ భర్త అలా కరాఖండిగా చెప్తుంటే అతని మాటని కూడా తీసేయలేక ఇబ్బంది పడుతుంటుంది. ఫోన్ స్పీకర్లో ఉంది కాబట్టి శ్రీనాథ్ గారి మాటలు స్పందనకి కూడా వినపడుతుంటాయి. ఇప్పుడు తన స్థితి ఏంటి అనేది స్పందనకి కూడా అర్థం కావడం లేదు. శ్రీనాథ్ గారు అలా మాట్లాడుతుంటే వసుంధరకి కోపం రావడం కూడా స్పందనకి అర్థమవుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా వసుంధర. కాసేపట్లో చరణ్ అక్కడికి వస్తాడు. స్పందన అక్కడికి వెళ్తుంది. ఫోన్ స్పందనకివ్వు అని డిమాండ్గా చెప్తాడు. దాంతో వసుంధదేవి ఆ క్షణం భర్త మాటలకు రెస్పెక్ట్ ఇస్తూ తగ్గి స్పందనని కోపంగా చూస్తూనే ఫోన్ తనకిస్తుంది. వసుంధదేవిని భయంగా చూస్తూనే స్పందన ఆ ఫోన్ తీసుకుని హలో సార్ అని అనగానే, అమ్మ స్పందన, కాసేపట్లో చరణ్ నీ దగ్గరకొస్తాడు. బింకు నువ్వు ఈ నెల రోజులు అక్కడే ఉండండి అని అంటాడు. సార్, వసుంధదేవి మేడం అనేది కూడా కరెక్టే. ఇక్కడ ఇంక నేను ఎందుకు సార్ ఉండటం? బాబుని తీసుకుని వైజాగ్ వెళ్ళిపోతాను అంటూ ఆ మాటల్ని కష్టంగా పలుకుతుంది. నేను చెప్పింది చేయి స్పందన. నువ్వు కూడా నాకు కోపం తెప్పించుకో అని శ్రీనాథ్ గారు స్పందన మీద కూడా సీరియస్ అవుతాడు. దాంతో స్పందన మ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు నీ గమ్యం ఏంటి అనేది నేను వసుంధర చెప్పడం కాదు, హృదయ్ చెప్పాలి. సో హృదయ్ వచ్చే వరకు నువ్వు బింకు చరణ్ వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఈ నా నిర్ణయానికి మీ ఇద్దరిలో ఎవరు ధిక్కరించినా ఊరుకోను అంటాడు శ్రీనాథ్ గారు ఇద్దరిని ఉద్దేశిస్తూ. శ్రీనాథ్ గారు అలా మాట్లాడేసరికి స్పందన ఒప్పుకోక తప్పడం లేదు. ఇక వసుంధరకి శ్రీనాథ్ మాటలు చూస్తుంటే తన మనసులో భయం కలుగుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా స్పందన అంటూ శ్రీనాథ్ గారు సీరియస్గానే అడుగుతాడు. స్పందన ఒక పక్క వసుంధదేవికి భయపడుతూనే అర్థమైంది సార్ అని అంటుంది. కాసేపట్లో చరణ్ వస్తాడు. నువ్వు బాబు రెడీగా ఉండండి అని చెప్పి శ్రీనాథ్ గారు ఫోన్ పెట్టేస్తారు. స్పందన ఆ ఫోన్ పట్టుకుని తన వైపు భయంగా చూస్తుంటుంది. వసుంధదేవి తనని కోపంగా చూసి అదే కోపంతో బయటకొచ్చి కార్ డోర్ తీయబోతుండగా, నేను త్వరగా మా డాడీని చూడాలి అత్తా అంటూ బింకు కావ్యతో మాట్లాడడం వినిపిస్తుంటుంది. స్పందన కూడా ఆ మాటలు వింటూ బయటికొచ్చి వసుంధదేవిని చూసి భయపడుతుంటుంది. కావ్య, బింకు వసుంధదేవిని స్పందనని ఇంకా చూడలేదు. మా డాడీ త్వరగానే వస్తాడు కదా అత్తా అని అడుగుతాడు బింకు. వస్తాడు నాన్నా. వచ్చేటప్పుడు అమెరికా నుండి మీ డాడీ నీకు బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొస్తాడు అని కావ్య చెప్తుంటే, కావ్య అని వసుంధదేవి వాయిస్ కోపంగా వినిపిస్తుంది. దాంతో ఇద్దరు ఉలిక్కిపడినట్టుగా అయ్యి వసుంధదేవి వైపు చూస్తారు. స్పందన కంగారు పడుతూ అక్కడికి వచ్చి, బింకు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి వసుంధదేవిని భయంగా చూస్తూనే బింకు లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత వసుంధర కావ్య మీద కోపడుతూ, ఆ పిల్లోడు ఏదో మతి లేనట్టుగా డాడీ అని మాట్లాడుతుంటే నువ్వు కూడా అది సమర్థిస్తూ మీ డాడీ అని మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. అది పెద్దమ్మ, బింకు డాడీ అని పిలవటానికి అన్నయ్య ఒప్పుకున్నాడు కదా అని అంటుంది తడబడుతూ. వసుంధర కావ్యని కోపంగా చూస్తూనే స్పందనను కూడా ఉద్దేశించి మాట్లాడుతూ, చూడండి, హృదయ్ పరిస్థితి అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎవరో పరాయి పిల్లవాడు నా కొడుకుని డాడీ అని పిలవటం, ఒక పరాయి అమ్మాయి నా కొడుకుని ఆరాధించటం ఇకపై నేను సహించను అని అంటుంది. తనని అంటుందని స్పందనకు అర్థమై మౌనంగా తలదించుకుంటుంది. మొదట్నుంచి కూడా
నా కొడుకు భవిష్యత్తు మీద ఎన్నో కలలు, ఆశలు పెట్టుకున్నాను. మధ్యలో నా కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగలేక నా కలలు, ఆశలు నీరుగారిపోయాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. నా కొడుకు నిండు ఆయుష్‌తో ఇండియాకి రాబోతున్నాడు. సో, నా కలలు, ఆశలు తిరిగి నెరవేర్చుకుంటాను కానీ, ఎవరో పరాయి పిల్లవాడు నా కొడుకుని తండ్రిగా పిలుస్తుంటే మాత్రం సహించను అని అంటుంది. వసుంధదేవి ఉద్దేశం కావ్యకు కూడా అర్థమై స్పందన వైపు జాలిగా చూస్తుంటుంది. అయినా ఇక్కడ నీకేం పని కావ్య? ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? అని అడుగుతుంది వసుంధర. అది పెద్దమ్మ, పెద్దనాన్న ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళమంటే వచ్చాను అని అనగానే, ఆయనకి ఏం పనిలేదు అని మనసులో అనుకొని, తను చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, ఇక నువ్వెళ్ళు అని ఆర్డర్‌గా చెప్తుంది. ఇదిగో కావ్య నీ ఫోన్ అని స్పందన ఫోన్ కావ్యకిస్తే, కావ్య ఆ ఫోన్ తీసుకుని వసుంధరదేవికి భయపడుతూనే తన స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక ఉరిమే కలతో స్పందన వైపు చూస్తూ, నేను చెప్పింది బాగా అర్థమైంది కదా స్పందన. ఇక మీదట నీకు నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకో అని అంటుంది. ఆ మాటలు తన మనసుని కృంగతీస్తున్నా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అంతలోనే అక్కడికి మరొక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి చరణ్ దిగుతాడు. వసుంధరదేవిని అక్కడ చూస్తూ, నమస్కారం అత్తయ్య గారు. హృదయ్ గురించి తెలిసి చాలా సంతోషంగా అనిపించింది అని అంటాడు చరణ్. వసుంధర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మంచితనంగానే చూస్తుంది కాబట్టి చరణ్ మాటలకు చిన్న స్మైల్ ఇస్తూ, ఆ దేవుడు మా బాధల్ని అర్థం చేసుకున్నాడు చరణ్ అని అంటుంది. నిజమే అనుకోవాలి. ఎంతైనా హృదయ్ మంచివాడు. హృదయ్‌కి అంతా మంచే జరగాలి అంటాడు చరణ్ సంతోషపడుతూ. నిజంగానే ఇకపై హృదయ్‌కి అంతా మంచే జరుగుతుంది అని స్పందన చూసి, అసలు నిజానికి స్పందనతో ఇక అవసరం లేదు కాబట్టి తన దారిన తనని పంపిద్దాం అనుకున్నాను. కానీ శ్రీనాథ్ ఒప్పుకోవడం లేదు. తర్వాతైనా స్పందన తన దారి తను చూసుకొని వెళ్ళాల్సిందే. అప్పటి వరకు తనని మీ ఇంట్లో ఉండనివ్వండి అని అంటుంది వసుంధర. హృదయ స్పందన మధ్య ఏర్పడిన బాండింగ్ ఏంటి అనేది చరణ్‌కి కూడా తెలుసు కాబట్టి ఆ మాటలు విని స్పందన వైపు బాధగా చూస్తాడు. స్పందన ఆ బాధని భరిస్తూ కన్నీళ్లను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే చరణ్, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వసుంధర కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ స్పందన, లగేజ్ ప్యాక్ చేసుకో. నిన్ను బింకుని మా ఇంటికి తీసుకెళ్తాను అంటాడు చరణ్. వసుంధర మాటలతో తనకి చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కూడా ఆసక్తి రావడం లేదు. మళ్ళీ శ్రీనాథ్ గారు చరణ్‌కి ఫోన్ చేస్తాడు. చరణ్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే స్పందన దగ్గరికి వచ్చాను మావయ్య అని అంటాడు. తను బయలుదేరిందా అని అడుగుతాడు శ్రీనాథ్. అంటే ఇప్పుడే వసుంధర అత్తయ్య తన దగ్గర నుండి వెళ్ళిపోయింది. నేను బయలుదేరమంటున్నాను. అంతలో మీరు ఫోన్ చేశారు అంటాడు చరణ్. భార్య తనతో ఎలా మాట్లాడి ఉంటుందో శ్రీనాథ్ గ్రహించి, ఒకసారి స్పందనకు ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో స్పందన లైన్లోకి వస్తుంది. చూడమ్మా, ఎవరి మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు నువ్వు చరణ్‌తో వెళ్ళు అని మళ్ళీ ఇంకొకసారి నచ్చ చెప్పడంతో సరే అనక స్పందనకి తప్పలేదు. చరణ్ బింకుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే స్పందన లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కమర్షియల్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్, హృదయ్ కొనిచ్చిన నగలు కూడా సపరేట్‌గా ప్యాక్ చేసి, ఇవి మేడంకి తిరిగి పంపించాలి అని అనుకుంటుంది. అన్నీ ప్యాక్ చేసుకొని ఆ ఫామ్ హౌస్ నుండి వెళ్ళబోతూ అక్కడ హృదయ్‌కి తనకి ఉన్న మధుర జ్ఞాపకాలు తలుచుకొని హృదయ్‌ని మిస్ అవుతూ వెళ్తుంది. కొద్దిసేపటికి స్పందన బింకుని ఒడిలో కూర్చోబెట్టుకొని చరణ్ పక్క సీట్లో కూర్చొనుంటే చరణ్ తన్ని బాధగా చూస్తూనే కార్ డ్రైవ్ చేస్తుంటాడు. మరి కొద్దిసేపటికి స్పందన బింకుని ప్రకాష్ గారు, సావిత్రి గారు, సునంద వాళ్ళు తమ సొంత వాళ్ళు అన్నట్టుగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. వాళ్ళ ఆదరణకు స్పందన, బింకు కాస్త సంతోషపడతారు. మా ఇంటికి వచ్చినందుకు భలే సంతోషంగా ఉంది బింకు, రా ఆడుకుందాము అని చెప్పి చిన్ను, బన్ను వాళ్ళు బింకుతో ఆడుతూ ఉంటారు. ఇది ఎవరిదో పరాయి ఇల్లు అన్నట్టుగా కాకుండా ఇది నీ పుట్టిల్లు అనుకొని ఫ్రీగా ఉండమ్మా అని సావిత్రి గారు తనకి మంచితనంగా చెప్తూ ఉంటే
వాళ్ళ అభిమానాలకు స్పందన సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ హృదయ్ ఆపరేషన్ జరిగిన కొద్దిసేపటికి స్పృహలోకి వస్తాడు. బ్రెయిన్ దగ్గర జుట్టు తీసేసి తలకి కట్టు కట్టి ఉంటుంది. చుట్టూ మిషన్స్ సెట్ చేసి ఉంటాయి. డాక్టర్ హృదయ్ పల్స్ చెక్ చేసి, "నువ్వు పూర్తిగా క్యూర్ అవుతావు హృదయ్. ఇక నీకు ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు" అని చెప్తాడు. అది విని సంతోషపడుతూ స్పందనని, బింకుని గుర్తు తెచ్చుకుంటాడు. "సిస్టర్, బయట వాళ్ళ ఫాదర్ ఉంటారు. వచ్చి పేషెంట్‌తో మాట్లాడమని చెప్పండి" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి శ్రీనాథ్ గారు కొడుకుని చూసి సంతోషపడుతుంటాడు. డాడ్, స్పందనకి నా గురించి ఇప్పటికైనా తెలిసిందా అని అడుగుతాడు. తెలిసింది హృదయ్. స్పందనతో నేను కాల్లో మాట్లాడాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని అంటాడు. అది విని సంతోషపడుతూ, కానీ డాడ్, స్పందన, బింకు ఫామ్ హౌస్‌లోనే ఉన్నారా? నేను లేకుండా ఒంటరిగా ఎలా ఉంటారు అని బాధగా అడుగుతాడు. అసలు వాళ్ళ గురించి నువ్వు కంగారు పడకు హృదయ్. స్పందన వాళ్ళని చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను. ఇంతకు ముందే చరణ్ వచ్చి స్పందనని, బింకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళిద్దరూ చరణ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే ఇక నీకు అసలు వాళ్ళ గురించి టెన్షన్ అవసరం లేదు అని అంటాడు. మంచి పని చేశాడు డాడ్. బట్ అమ్మతో పాటు స్పందన, బింకుని చాలా మిస్ అవుతున్నాను. అసలు ఫోన్ చేసుకునే అవకాశం ఉండుంటే బాగుండేది డాడ్ అంటాడు బాధపడుతూ. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు హృదయ్ అంటారు శ్రీనాథ్ గారు. స్పందన, బింకుని బాగా మిస్ అవుతున్నాను డాడ్. ఈ నెల రోజులు ఎలా ఉండాలో ఏంటో అంటాడు చెమ్మగిల్లుతున్న కళ్ళతో. శ్రీనాథ్ గారు కొడుకు బాధని అర్థం చేసుకుని, హృదయని చూస్తే స్పందన వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకున్నాడు. వసుంధర ఆలోచనలేమో మరోలా ఉన్నాయి. నెల రోజుల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలియడం లేదు అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.